హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. నేను వచ్చేసినాను వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక టెంపుల్కి అనమాట. ఇక ముందుగా నేను శ్రీదేవి మైసమ్మ టెంపుల్కి పోయి వచ్చిన అనమాట. మస్తు అంటే మస్తు మంచి దర్శనమైంది. ఇక అక్కడి నుంచి ఇక ఇంటికి పోతున్నాను కాబట్టి ఇది నాకు నియర్ బై టెంపుల్. ఇక ఇక్కడ కూడా మంచి దర్శనం చేసుకొని పోదాం అనేసి అయితే వచ్చినాను గైస్. చలో ఇంకా మనం అయితే లోపలికి పోదాం. ఇంకా ఇక మా చెల్లెకి ఇట్లా పోయింది. ఇక నా బిడ్డ అయితే ముందే పోయింది. దెబ్బ అయితే ఇక మొక్కేద్దామని అనుకుంది. ఇక అమ్మ అయితే ఇక గుంజలు కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఈ గుడి చాలా అంటే చాలా ప్రత్యేకమైనది, చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇక్కడ వినాయకునితో పాటు ఇంకా ఏ దేవుళ్ళు ఉన్నారు అనేది కూడా నేను చెప్తాను అండ్ మీకు చూపిస్తాను కూడా. ఫస్ట్ అయితే మనం వినాయకుని అయితే దర్శనం చేసుకుందాము. అండ్ ఇంకొకటి మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే జరుగుతుంది అనేసి నేనైతే నమ్ముతున్నా గైస్. ఇక ముందుగా అయితే మనం లోపల అయితే ప్రదర్శన చేద్దాం గైస్. ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. ఒకరికొకరు ఇబ్బంది లేకుండా, అంటే తగలడం అట్లాంటివి జరగకుండా అట్లా ఉంటుంది అనమాట. చాలా పెద్దది ఇది గుడి. చలో ముందుగా అయితే ఇక మనం దర్శనం చేసుకుందాం. లోపల కూడా పెద్ద గజస్తంభం ఉంది కదా. ఇంకా బయట కూడా ఉందన్నమాట. చాలా పెద్ద టెంపుల్. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఇంకా నార్మల్ డేస్లోనే వచ్చినాము. ఇంకా నార్మల్గా వినాయక చవితి అట్లాంటి ఫెస్టివల్స్ టైంలో అయితే మనం కాలు కూడా పెట్టలేము అనమాట. అంతగానం క్రౌడ్ ఉంటుంది, భక్తులతో ఫుల్ అంటే ఫుల్ రద్దీ. ఇక్కడ వచ్చేసి మనకు శివయ్య అయితే దర్శనం ఇస్తున్నాడు గాయస్. అట్లనే శివలింగంను చూస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఎంతో మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లనే చూస్తుంటే అట్లనే నిలబడిపోయినాం చాలాసేపటి వరకు. అంత మంచి దర్శనం అయితే కలిగింది. అసలు కొన్ని ప్లేస్లలో మనం పోతాం కానీ అసలు దర్శనం మీదనే జరుగుతుంది. ఇక్కడైతే మేము ఎక్కడ పోయినా సరే మాకు మంచి దర్శనం ఆ దేవుళ్ళు మాకు కలిగించినారు. మాతో పాటు మీకు కూడా కలుగుతుంది అనేసి నేను ఒక నమ్మకంతో నేను ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తున్నా గైస్. నంది అయితే చాలా పెద్దది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను పోతే చిన్నగా ఉంటాయి కదా నందులు, ఇది చాలా పెద్ద నంది అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఇంకా నేను ఇక్కడ నుంచి లోపల ఇంకా చూపిస్తాను టెంపుల్. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచి దర్శనం జరుగుతుంది. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేసి ఇక 5 గంటల నుంచి మళ్ళీ 8:30 వరకు. ఇక ఫెస్టివల్ టైంలో అట్లా చూసుకుంటే ఇక భక్తుల రద్దీ ఎక్కువైతుంటే ఇక టైమింగ్ అనేది మంచి ఇక ఓపెన్ చేసి ఉంచుతారు. ఇక నైట్ 9:30 10 వరకు. ఇక మొత్తానికైతే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక మా పాప ఒకటే మొక్కుతుంది. ఇక చేసే పంతులు కూడా మంచిగా ఇక హారతి ఇచ్చేసి శతగోపం పెడుతుంటే ఇక మా పాప అటు ఇటు అవుతుంది అన్నమాట. ఇక మొత్తానికైతే ఇక మంచి దర్శనం అయింది. మంచిగా అనిపించింది. ఇక టెంపుల్ చూసినారా ఎంత మంచిగా ఉందో. మీకు ఎవరికైనా పీస్ఫుల్నెస్ కావాలి, మానసికంగా చాలా ప్రశాంతమైన ఒక ప్లేస్ పోవాలని అంటే ఇలాంటి టెంపుల్స్కి విజిట్ చేయండి. యూ ఫీల్ బెటర్. ఎవరిదో దగ్గరికి వెళ్ళడం కన్నా, ఏదో ఫ్రెండ్స్ అని అక్కడెక్కడికి వెళ్ళడం కన్నా టెంపుల్స్కి వచ్చి మిమ్మల్ని మీరు చిల్ అవ్వండి. చలో ఇంకా మనమైతే ఇంకా లోపలికి పోదాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇక ఇదంతా కూడా నవగ్రహాలు. ఇక్కడ ఇక అమ్మ నీళ్ళతోనైతే అభిషేకం చేస్తుంది అనమాట. ఇది పెద్ద చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఇంకా రావి చెట్టు. చాలా పెద్దది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా గోమాతలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక మా పాప అయితే ఇక ఎప్పుడెప్పుడు పోవాలో వాటి దగ్గరికి అని చూస్తుంది. ఇక అమ్మ అభిషేకం చేస్తుంది, ఇక ఒక్కొక్కరం చేస్తామన్నమాట. ఇక చెల్లి అయితే ముందే తీసుకొని అక్కడనే ఉంది, వెయిట్ చేస్తుంది. ఇక మంచిగా అయితే మేము అందరం కూడా అభిషేకం అన్నీ చేసేసుకొని ఇక కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ముందుకైతే ఇక గోమాత దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక చెల్లె తినిపిస్తుంటే ఇక నా బిడ్డ ఊకుంటుందా, ఇక నేను ఎప్పుడెప్పుడు తినిపేయాలా అన్నట్టే ఇది చేస్తుంది. కానీ వాటి దగ్గర పోదు, మస్తు భయపడి ఇక మంచిగా గడ్డి అయితే పట్టుకుంది అమ్మ. ఇక అమ్మ గడ్డి పట్టుకోగానే ఇక అమ్మ దగ్గరికి పోయింది. ఇక అమ్మ తినిపిస్తుంటే ఇక చూస్తూ ఉందన్నమాట. ఇక ఇదంతా కూడా నైట్ వ్యూ కదా, చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఈ గుడికి గైస్ మీరు వచ్చినట్లయితే జై బోలో గణేష్ మహారాజ్కి అనేసి కామెంట్ అయితే చేయండి. అండ్ అట్లనే ఈ టెంపుల్కి మీరు వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే మీరు ఫీల్ అవుతారు.
చాలా మంచిగా అనిపించింది గైస్. మీ అందరికీ మా పాప హాయ్ చెప్తుంది, అట్లనే బాయ్ కూడా చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.